హే క్యూటీస్, మీ అందరికీ తెలుసు కదా నేను వైజాగ్లోనే ఉంటున్నాను. సో వైజాగ్లో ఈ స్టవ్ని మేము ప్రెజెంట్ యూస్ చేస్తున్నాం అనమాట. అది కూడా మేము ఆన్లైన్లోనే తీసుకున్నాం. అండ్ రీసెంట్గా నేను వంట చేసేటప్పుడు ఒక 5 లీటర్ కుక్కర్ విజిల్ ఉంటుంది కదా, సో వేడిగా ఉన్నది ఈ గ్యాస్ స్టవ్ మీద ఎగిరి పడిపోయింది అనమాట. నా చేతుల్లోనే అది అయ్యింది. సో అప్పుడు గ్యాస్ పగిలిపోతుందేమో అనుకున్నాను, బట్ ఏం అవ్వలేదు. అప్పుడు నాకు రివ్యూ వీడియో చేద్దామని ఐడియా వచ్చింది. సో ఈ డిజైన్ ఆబ్వియస్గా నచ్చే తీసుకున్నాం స్టవ్ది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది, తక్కువ స్పేస్ని ఆక్యుపై చేసింది. అండ్ ఒక్క డిసడ్వాంటేజ్ ఉంది దీనికి, ఏంటంటే ఆ స్టీల్ ప్లేట్ అనేది తీయడానికి అవ్వట్లేదు అనమాట క్లీన్ చేసేటప్పుడు. సో మా చెల్లి అయితే క్లీన్ చేసేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పింది. అండ్ సేఫ్టీ ఫీచర్స్ కానీ కుకింగ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. హీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈక్వల్గా అవుతుంది, ఫ్లేమ్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే కుకింగ్ కూడా ఎఫిషియెంట్గా అయిపోతుంది. మాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ పిక్స్ చూస్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్ తీసుకుని ఆల్మోస్ట్ 15 months అయితే కంప్లీట్ చేసాము వితౌట్ ఎనీ బ్రేకేజెస్, స్క్రాచెస్ అండ్ రిపేర్స్. సో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.